అందరికీ నమస్కారం అండి. నేను మీ అనుష. వెల్కమ్ బ్యాక్ టు అనుస్వి ఛానల్. ఈరోజు కార్తీక 3వ సోమవారం సందర్భంగా యాగంటికి వచ్చేసామండి. యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవాలయం దర్శనము ప్రాముఖ్యత గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. ఈ ఉమామహేశ్వర స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్లో నంద్యాలలో కలదండి. డీటెయిల్స్ అన్నీ తెలుసుకుంటూ ఉందాము. ముందుగా సబ్స్క్రైబ్ చేయండి మన అనుస్వి ఛానల్ని. అయితే ఈ శైవ క్షేత్రం శ్రీ 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 బ్రహ్మం గారు నివసించినటువంటి బనగాపల్లి పట్టణానికి సమీపంలో కల పుణ్యక్షేత్రం యాగంటి. ఆహ్లాదకరమైన ఈ ప్రకృతి సౌందర్యాలు మనం వెళ్తూ ఉంటేనే ఎంతో పరవశింపజేస్తూ ఉండే పుణ్యక్షేత్రమే ఈ యాగంటి. యాగంటి చరిత్ర చాలా పెద్దదండి. చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి చరిత్ర. ఎంత చెప్పుకున్నా ఇంకా ఉంటూనే ఉంటుందండి. అంత ప్రాముఖ్యత కలిగినటువంటి చరిత్ర యాగంటికి కలదు. మేమైతే హైదరాబాద్ నుంచి మా ప్రయాణాన్ని ప్రారంభించాము. చుట్టూ కొండలు, రాయలసీమ కదండి, చుట్టూ రాళ్ళు. ఆ రాళ్ళ మధ్యలో రహదారులు వేశారండి. చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉంది. ఆ రాళ్ళ మధ్యలో నుంచి రోడ్లు వేసే విధానమైన చూస్తుంటేనే చాలా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అయితే అందించిందండి మాకు. ఇక్కడ చూడండి, రాళ్ళ మధ్యలో రాళ్ళని తొలుచుకుంటూ రహదారులు వేశారండి. ఇవన్నీ శ్రీశైలం ఘాట్ రోడ్స్ని పోలి ఉన్నాయండి. అలాంటి ఘాట్ రోడ్సే, ఇంకా చాలా ఉంది ఘాట్. ఈ విధంగా ఘాట్ రోడ్స్ అన్నీ దాటుకుంటూ మనమైతే యాగంటికి చేరుకోవాలండి. కర్నూలు నుంచి మనకి 100 కిలోమీటర్స్ వస్తుంది యాగంటి పుణ్యక్షేత్రం. మనకి రోడ్ సైడ్ వే అయితే అవైలబుల్గా ఉంది. ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉందండి. మనం కర్నూలు నుంచి తర్వాత బస్ ఫెసిలిటీ ప్రైవేట్వి తీసుకోవచ్చు. మేమైతే దారి పొడవునా ఈ అందాలను, ప్రకృతి రమణీయమైనటువంటి ఈ నేచర్ని చూస్తూ ముందుకు కదులుతున్నామండి. ఆలయ ప్రత్యేకత, ప్రాముఖ్యత, చరిత్ర గురించి తెలుసుకుంటూ మా ప్రయాణాన్ని అయితే సాగిస్తూ ఉన్నామండి. ఇప్పుడైతే ప్రాంగణంలోకి చేరుకున్నామండి. మాకైతే ఉమామహేశ్వర స్వామి ఆలయ దర్శనానికి వచ్చేసామండి. కలుగుతుంది మాకు ఈ విధంగా. మీకు కూడా అందిస్తున్నానండి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా, అనుస్వే ద్వారా. ఇప్పుడైతే ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందామండి. 15వ శతాబ్దంలో హరిహర బుక్కరాయలు నిర్మించారండి యాగంటి పుణ్యక్షేత్రాన్ని. అప్పుడు వైష్ణవ సాంప్రదాయాల ప్రకారం ఆలయాన్ని నిర్మించడం జరిగిందండి. అసలు యాగంటి గుహలతో నిండి ఉంటుందండి. ఈ యాగంటి గుహలని ఉమామహేశ్వర స్వామి రూపంలో ఉండటం వల్ల ఈ ఆలయాన్ని శివుడికి అంకితం చేయడం అని ప్రసిద్ధి చెందిందండి ఈ పుణ్యక్షేత్రం. యాగంటిలో అగస్త్య మహర్షి తపస్సు చేసిన గుహలు, వీరబ్రహ్మేంద్ర స్వామి తపస్సు చేసిన గుహలు వంటి పేర్లతో ఇక్కడ ఎంతో చారిత్రాత్మక పౌరాణిక గాథలు ఉన్నాయండి. ఇప్పుడైతే మనం ఆలయ ప్రాంగణంలోకి వచ్చేసామండి. చుట్టూ రాళ్ళండి, ప్రకృతి రమణీయంగా ఉంది. ఈ ఆలయ చరిత్ర ఆధారంగా చూస్తే ఈ ఆలయంలో ప్రాంగణంలో ఒక గుహ ఉండేదటండి. ఆ గుహలో అగస్త్య మహర్షి మునీశ్వరుడు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని భావించి విగ్రహాన్ని తయారు చేయడం ప్రారంభించాడట. అప్పుడు ఆ విగ్రహ కాలి బొటన వేలుకు కొంత లోపం ఏర్పడిందటండి చెక్కే సమయంలో. విగ్రహాన్ని చెక్కుతారు కదా ఆ సమయంలో. అలాంటి సమయంలో ఆ మునీశ్వరుడికి ఆ విగ్రహాన్ని ఇంక ప్రతిష్టకు సరిపడదని విడిచిపెట్టేసి, ఇలా ఎందుకు జరిగిందని నిరాశకు గురై శివుణ్ణి కోరుతూ తపస్సు చేయడం ప్రారంభించాడట. పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆ తరువాత ఈ స్థలం మొత్తం కూడా కైలాసాన్ని పోలి ఉంది కదా, శివుణ్ణి ప్రతిష్ఠించమని చెప్పాడట. అప్పుడు మునీశ్వరుడు సరే, ఒకే శిలపై పార్వతీ సమేతంగా ఉమామహేశ్వరుడిగా భక్తులకు దర్శనమివ్వాలని ఆ శివుణ్ణి కోరాడట. దానికి శివయ్య సరే తదాస్తు అని పలకడం జరిగిందంట. ఈ విధంగా ఆలయ ప్రాంగణంలో మనం ఇప్పుడు చూస్తుంది పుష్కరిణి అండి. ఆలయ పుష్కరిణికి చాలా ప్రత్యేకత ఉందండి. ఈ కోనేరు చాలా ఔషధ గుణాలను కలిగినటువంటి కోనేరు. సంవత్సరం పొడవునా ప్రవహిస్తూనే ఉంటుంది. దాని మట్టం, నీటి మట్టంలో ఎలాంటి తేడా ఉండదటండి. ఇక్కడ నేను జూమ్లో చూపిస్తున్నానండి. చిన్న నంది ఉంటుంది. నంది విగ్రహం నోటి నుండి ఆలయ ప్రాంగణంలోనికి ఈ విధంగా కోనేరు అనేది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ కోనేరులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని, అదేవిధంగా ఈ పుష్కరిణిలోనే
అగస్త్య మహర్షి స్నానాలు ఆచరించి శివదర్శనానికి వెళ్ళేవారట ఆ కాలంలో. ఈ విధంగా ఈ పుష్కరిణికి చాలా ప్రత్యేకత కలిగి ఉందండి. ఈ విధంగా మనం పుష్కరిణి నుంచి ఆలయానికి వెళ్ళడానికి మనకి మెట్ల మార్గం ఉంటుందండి. చూడండి, ఈ పుష్కరిణి చాలా ఆహ్లాదకరంగా, ఎంత చక్కగా మంచి ఒక ఫీల్ గుడ్ పాజిటివ్ ఎనర్జీని అయితే తీసుకొస్తుందండి. మేమైతే ఇక్కడ ఈ పుష్కరిణి దగ్గరికి వచ్చేసి నీళ్ళని అలా చల్లుకున్నామండి. అలా చల్లుకొని మా ప్రయాణాన్ని ముందుకైతే సాగించామండి. ఇప్పుడు మనం చూస్తుంది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇందాక మనం చెప్పుకున్నటువంటి స్థల పురాణంలో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఈ విధంగా ఇక్కడే వదిలివేయటం జరిగిందట. తరువాత ఈ విగ్రహానికి కూడా ఆలయాన్ని నిర్మించి అక్కడ ప్రతిష్టాపన చేసి ఇప్పటికీ వెంకటేశ్వర స్వామికి పూజలు అందించడం ప్రత్యేకత ఇక్కడ. ఈ విధంగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని మేమైతే గర్భాలయంలో ఉన్నటువంటి ఉమామహేశ్వర స్వామి దర్శనానికైతే లోపలికి వచ్చేసామండి. ఈ విధంగా మనకి లోపల ఆలయం అండి. మనం ఎంట్రన్స్ నుంచి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత మనం లోపలిలోకి వెళ్తామండి. ఈ విధంగా చుట్టూ రాళ్ళు అడవిల మధ్య అండి, చెట్టు గుట్టల మధ్యన ఆ గుహలల్లో అసలు ఆ పరమేశ్వరుడు వెంకటేశ్వర స్వామి ఆలయాలు చూస్తూ ఉంటే మాకైతే జన్మ ధన్యమే అనిపించిందండి. అందుకే తప్పనిసరిగా మీరందరూ కూడా మీ జీవిత కాలంలో ఒక్కసారైనా యాగంటి ఉమామహేశ్వర స్వామి దర్శనాన్ని అయితే చేసుకోవాలండి తప్పనిసరిగా. ఈ విధంగా ఇక్కడ వంతెన ఉందండి మన వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడానికి. ఈ వంతెన ఇప్పుడు క్లోజ్ చేశారండి. ఎందుకంటే ఆ పెద్ద పెద్ద పైన రాళ్ళు గుట్టలు ఉన్నాయి కదా, వాటిలో నుంచి రాళ్ళు కిందకు పడుతున్నాయట. సో దారి అనేది సక్రమంగా లేదని ఈ వంతెనని ఇప్పుడు క్లోజ్ చేశారండి. సో మేము ఇక్కడ నుంచే దర్శనం చేసేసుకున్నాము. అక్కడ గుట్టపైకి వెళ్ళాలి అసలైతే, కానీ అక్కడ మార్గం అనేది క్లోజ్ చేయడం వల్ల మేము బయట నుంచే దర్శనం చేసుకున్నాము వెంకటేశ్వర స్వామిని. ఈ విధంగా మా దర్శనం అయిన తర్వాత లోపల గర్భాలయంలోకి వచ్చామండి. ఈ విధంగా గర్భాలయం ఉంటుంది. చుట్టూ చెట్లే అండి. ఎక్కడ చూసినా కొండలు గుట్టలు, మధ్యలో చెట్లు. ఇక్కడ మీకు కనిపించేది గోపురం అండి. గోపురం పక్కన మనకి ధ్వజస్తంభం అండి. ఇక్కడ మేము ధ్వజస్తంభ దర్శనం చేసుకొని ముందుకైతే కదిలామండి. మా దర్శనానికి మేము దర్శనానికి వెళ్తున్నాము ఉమామహేశ్వర స్వామి దర్శనానికి. ఈ విధంగా చుట్టూ వాతావరణం చూడండి ఎంత ఆహ్లాదకరంగా, ఓంకారనాదంతో ఎంతో ఆహ్లాదంగా అనిపించిందండి మాకైతే. ఈ విధంగా మేము ఉమామహేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటి అంటే, ఇక్కడ మనకి ఒకే శిలపైన పార్వతీ పరమేశ్వరుడు ఉమామహేశ్వరుడుగా దర్శనమిస్తారు. ఇది ప్రత్యేకత అండి. ఇప్పుడు మనం చూసేది బసవన్నదండి. ఇక్కడ యాగంటి బసవన్న అంటే చాలా ప్రాముఖ్యత అండి. యాగంటి బసవన్న అనే పేరు తెలియని వారు ఉండరు. కలియుగం అంతమయ్యే సమయం నాటికి ఈ బసవన్న లేచి రంకె వేస్తారని శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానంలో వివరించారటండి. ఇక్కడ బసవన్న ఆకారం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుందటండి. ఇది మన మాట కాదు, ఎవరో చెప్పిన మాట కాదు, సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిందండి. వాళ్ళు వచ్చి మెజర్ చేయడము, ప్రతిరోజు రోజుకి సంవత్సరానికి ఆకారం అనేది పెరుగుతూ ఉంటుందట. సో ఇది చాలా ప్రత్యేకత అండి. యాగంటి బసవన్న దర్శనం చేసేసుకున్నాం మేము ఇక్కడ కూడా. నెక్స్ట్ ఇక్కడ చిన్న ఉపకొలను ఉందండి. ఇందులో చాలా రకాల చేపలు అవైలబుల్గా ఉన్నాయండి. చాలా రకాల చేపలు అగుపించాయి మాకు. ఇక్కడ కూడా ఈ చిన్న కోనేరులో మేము దర్శనం చేసేసుకొని అందరూ ఇక్కడ స్నానాలు అలా నీళ్ళు ప్రసాదంగా తీసుకుంటున్నారు, నెత్తి పైన చల్లుకుంటున్నారండి. ఈ విధంగా మేము ఈ కోనేరు దర్శనము ఆ చేపలను కూడా చూస్తూ ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది. తరువాత ఉప ఆలయమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికైతే వచ్చేసాము. ఇక్కడ కార్తీక మాసంలో ఈ విధంగా దీపారాధన చేస్తే మనకున్న దోషాలన్నీ తొలగిపోతాయని అక్కడ చెప్పిన మాట అండి. నేను పాటించాను. దీపాలు వెలిగించుకొని ఆలయ దర్శనం చేసుకొని ఉమామహేశ్వర స్వామికి మా దర్శనాన్ని కల్పించినందుకు మాకందరికీ కృతజ్ఞతలు తెలుపుకొని ఆ స్వామిని వేడుకొని అందరూ బాగుండాలని మేమైతే ప్రాంగణంలోనికి వచ్చేసామండి. ఈ విధంగా అగస్త్య మహర్షి నిర్మించినటువంటి
స్థాపించినటువంటి ఈ ఆలయం యాగంటి. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత అండి. యాగంటిలో కాకులు అనేవి ఉండవండి. అగస్త్య మహర్షి శాపం వలన ఆ గ్రామంలో కాకులు అనేవి ఉండకుండా ఉండడం అనేది ప్రతీతి. ఎందుకు శాపం పెట్టారు అంటే తను తపస్సు చేసుకునే సమయంలో కాకుల గోలగా చేసి తపోభంగాన్ని కలిగించాయట. అందువలన కాకులకు ప్రవేశం లేదు అని శపించారట అగస్త్య మహర్షి. ఈ విధంగా ఎన్నో ప్రాముఖ్యత పౌరాణికత్వం కలిగినటువంటి ఈ పుణ్యక్షేత్రమే యాగంటి. కర్నూలు నుంచి 100 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. అలాగే యాగంటిలో వసతి సదుపాయాలు ఉండవండి. సో కర్నూలు, నంద్యాలలోనే మనం వసతి ఏర్పాట్లు చేసుకోవాలి. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to 1, తర్వాత 3 to 8. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మన అనుస్వేని. చివరగా అందరికీ ఓం నమః శివాయ.